హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే ట్యూస్డే. సో సారీ. ఈరోజు ఐ జస్ట్ వాంట్ టు గో అవుట్. సో అందువల్ల ఇక్కడే అంటే దిస్ ప్లేస్ ఇస్ వెరీ న్యూ ఫర్ మీ. రైట్ నౌ ఐమ్ ఇన్ డాలస్ ఇన్ ద సెన్స్ ఇర్వింగ్లో ఉన్నాను. సో ఐమ్ గోనా గో టు ఎ పార్క్. సో పార్క్లో ఏంటంటే I just came across a reel. One of my friends shared me the reel. Teddy's park అనేసి అని. దాంట్లో ఏంటంటే పెద్ద టెడీస్ ఉంటాయి, సాఫ్ట్ టెడీస్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ లైక్ స్టోన్ టెడీస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ లైక్ లేక్ సైడ్ లా కూడా ఉంది అట్ సైడ్. when I saw the pictures in the Google. And also ఏంటంటే గూగుల్లో 4:30కే క్లోజ్ అని అప్డేట్ చేస్తున్నారు. సో ఐ కాల్ ద కస్టమర్ కేర్ జస్ట్ టు చెక్ విత్ దెమ్. సో దే టోల్ దట్ నో, ఇట్ విల్ బీ ఓపెన్ till 10:30. Sorry, 10 o'clock. Curfew time is 10 o'clock. So till 10, like you can walk in anytime you want and it's an open park అని చెప్పారు. సో వెళ్ళేసి పార్క్ని చూసి అలాగే ట్రయల్ ఉంది లోపల. సో కొంచెం అలా నడిచి కొంచెం అలా కొంచెం నేచర్ని ఎంజాయ్ చేసి విల్ కమ్ బ్యాక్. హాయ్ గైస్, సో రెడీ అయిపోయాను అనమాట. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కార్. సో దెన్ జస్ట్ స్టార్ట్ ఇన్ లైక్ అరౌండ్ 5-10 minutes ప్రాబబ్లీ. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది. అంటే నేను రెడీ అవుదాం అనుకొని చాలాసేపు అట్లే కూర్చొని ఉండిపోయాను అనమాట. అంటే కూర్చోనంటే వాజ్ జస్ట్ స్క్రోలింగ్ ఫోన్ అండ్ లైక్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ ఇట్లున్నాను చాలాసేపు. సో దానివల్ల లేట్ అయింది. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఐ వాంటెడ్ టు డ్రెస్ ప్రాపర్లీ. చాలా రోజులు అయింది యాక్చువల్లీ రెడీ అయ్యి కూడా. ఎందుకంటే లైక్ ఐ గో నో వేర్ మోస్ట్లీ. వెనకాల పార్క్కి ఇట్లా పోతాం, అంతే. ఎక్కడికి పోతాం చెప్పండి. అంటే మా లేఅవుట్కే అటు సైడే ఉంది పార్క్. సో ప్రాపర్గా డ్రెస్ వేసుకొని పార్క్ అయితే పోం కదా. సో ఐ థాట్ లైక్ విల్ గో డ్రెస్ అని. తర్వాత గుర్తొచ్చింది, ఐ ఆల్సో హ్యావ్ టు గో టు ద ట్రయల్ రైట్ అని. సో ట్రయల్కి ఎవరు అట్లా వెళ్తారు చెప్పండి, ప్రాపర్ డ్రెస్ వేసుకొని పిచ్చోళ్ళ వెళ్తారు. అందుకని నేను ఎవరు ఓకే ఫైన్, లెట్స్ జస్ట్ విత్ వాట్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ నౌ టు వాక్ అనేసి అని. ఇట్ వాజ్ సంథింగ్ లైక్ క్యాజువల్. సో దట్స్ ఇట్. చూడండి, నేనేం చూడాలనడానికి వచ్చాను, లాస్ట్కి ఏం చూస్తున్నాను. యాక్చువల్లీ పార్కే రావాలనుకున్నా. ఐ హ్యావ్ టు వాక్ ఎ లిటిల్ బిట్ మోర్ అనమాట, లైక్ టు ద అదర్ సైడ్. సో దిస్ ఇస్ ఆల్ ద పార్క్ ఏరియా. ఇదంతా పార్క్ ఏరియానే. సో ఇట్స్ లైక్ ఎ లాంగ్ ట్రయల్. యూ కెన్ జస్ట్ కీప్ వాకింగ్ అండ్ వాకింగ్. యాక్చువల్లీ టెక్సస్లో ఎండ మారుమోగిపోతూ ఉంటుంది. బట్ ఫర్ సమ్ గుడ్ రీజన్స్ అంటే ఈ ట్రీస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల చల్లగా ఉందన్నమాట. సో ఐ కెన్ జస్ట్ వాకప్. దిస్ ఇస్ ఆల్ ట్రయలే మొత్తం ఇదంతా. యాక్చువల్లీ కింద నుంచి వెళ్ళడానికి దారి లేకుండే. సో అందుకని ఐఎమ్ జస్ట్ గోయింగ్ లైక్ దిస్ ఫర్ నౌ. కనిపిస్తున్నారు ఆడ జనాలంతా కూడా వస్తున్నారు. అదర్ సైడ్ ఇఫ్ యూ సీ దట్స్ ద రోడ్. లైక్ ఆ పక్కంతా హౌజెస్ అనుకుంటా మోస్ట్లీ. కాసేపు వాక్ చేసి దెన్ లెట్స్ టాక్ అబౌట్. ఓకే, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. యాక్చువల్లీ అట్ సైడ్ కింద ఉంది కదా, ఆల్ దట్ ఏరియా. ఇందాక ఫస్ట్లో మనం వాటర్ చూసాం చూడండి. సో అదే అనమాట మొత్తం ఏరియా. అంటే లైక్ అది ఇట్స్ అ కంటిన్యూయేషన్ థింగ్ అనమాట బేసిక్లీ. అక్కడ ఏం లేదు, అది జస్ట్ నార్మల్ వాటర్ ఫ్లో లాగది. ఐ షో యు గైస్ దాట్ ఆల్సో. Okay, I think there are so many pets and everything coming up. If you go this way or this way, అట్లా పోయి చూద్దాం అసలు దారి ఉందా లేదా అని. అక్కడ చూసారా, ఇందాక వాటర్ చూసారు కదా బాగా కింద, అక్కడి నుంచి వస్తున్నాయి బేసిక్లీ అది. అండ్ ఇటు సైడ్ నుంచి కూడా దారి ఉంది. ఇట్స్ స్మాల్ ఫౌంటైన్ లాగా, అంతే, నథింగ్ ఎల్స్.
ఇది జస్ట్ మీరు వాక్ చేసి కాసేపు చిల్ అవ్వడానికి ఫ్రెండ్స్తో అలా అయితే యూ గైస్ కెన్ కమ్ హియర్ అండ్ లైక్ హ్యావ్ సమ్ ఫన్. ఇదిగో this is the view here and this is like a bridge అనమాట. You can just walk and people are jogging. బ్రిడ్జెస్ చూస్తుంటే నాకు పిట్స్బర్గ్ గుర్తొస్తుంది. Oh god, crazy. This is nice. ఈ వాటర్ అక్కడ వరకు వెళ్తుంది. ఇందాక స్టార్టింగ్లో చూసాం కదా, దట్స్ ద స్టార్ట్ ఆఫ్ ఇట్. ఈ ఫౌంటైన్ ఈ వాటర్ ఎట్లా ఫౌంటైన్ అంటే ఈ పక్క వాటర్ నుంచి వస్తుంది అది కూడా. సో ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ సీ, యాక్చువల్లీ అటు సైడ్ పీపుల్ ఆర్ జస్ట్ సిట్టింగ్ అండ్ చిల్లింగ్ అనమాట, లైక్ జస్ట్ కామ్ అంటే కూర్చొని దే జస్ట్ ఎంజాయింగ్ ద వ్యూ. ఐల్ షో యూ గైస్. వెయిట్, కనిపిస్తున్నారా మీకు అక్కడ చైర్లో? దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్. సీ, సో ఇక్కడంతా యూజువల్లీ దట్స్ హౌ దే డూ అనమాట. లైక్ దే జస్ట్ లైక్ టు యునో have a nice quiet place to just sit and chill or have their pets where they can take them for a walk atla. We are going now to the our famous discussed teddy bears place. Actually ఈ ప్లేస్ నిజంగా చాలా ప్రిటీగా ఉంది. చాలా అంటే చాలా చాలా ప్రిటీగా ఉంది. ఏమో అనుకున్నా కానీ బట్ దిస్ ఇస్ రియలీ వెరీ కామ్ అండ్ నైస్ ప్లేస్. Teddy Bear's Garden. We are here. Okay, let's go. Let's go. Now we go. చెప్పానా రాళ్ళు టెడ్డీ బేర్లు ఉంటాయి. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి పిక్చర్స్ అట్లా. లుక్ అట్ దిస్. What is he doing though? So nice and cute actually. అక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకొని భయపడి చచ్చాను, బట్ అది స్టాచ్యూ అది యాక్చువల్లీ. Can you see? That's not a real human though. Cute కదా guys. Actually రాగానే ఫస్ట్ I was very like excited. బట్ ఏంటి అంటే ఒక 5 నిమిషాల్లోనే ఇన్ని చెట్లున్నా కూడా లిటిల్ బిట్ ఆఫ్ ఎయిర్ లేదు అసలు. ఇక్కడ గాలే లేదు, కొంచెం కూడా గాలి లేదు. చెమట్లు ఆరిపోతున్నాయి. అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది ఇక్కడైతే. లేకుంది పక్కన ఇన్ని చెట్లున్నాయి అయినా కూడా కొంచెం లైక్ నాట్ ఏ సింగిల్ బిట్ ఆఫ్ విండ్. వెనకాల ఒక ఆకు కదులుతున్నట్టు కూడా కనిపించడం లేదు. చూడండి ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది అసలు ఇక్కడైతే. అటు సైడ్ వెళ్దాం అనుకున్నా, బట్ దట్ సైడ్ ఇట్స్ యాక్చువల్లీ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ దారి లేదు. ఇట్స్ యాక్చువల్లీ దట్స్ ఎ గేట్, హ్యూజ్ గేట్ అండ్ ఇట్స్ బ్లాక్డ్. సో ఐమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్. ఏ దారి వచ్చానో ఆ దారి తిరుక్కొని అటుపక్క ట్రైల్ ఉంది. ఐమ్ గోనా వాక్ ఆన్ ద ట్రైల్ అండ్ సీ లైక్ టు వేర్ వి గో, టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ టు విచ్ ఫార్ ద ట్రయల్ ఈస్. యాక్చువల్లీ ఇటుపక్క హౌసెస్ అయితే క్రేజీగా ఉన్నాయి. ద అదర్ సైడ్ లైక్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ లేక్ ఈజ్ యాక్చువల్లీ కంప్లీట్లీ ప్రైవేట్ ప్రాపర్టీ. అటుపక్క అసలు వెళ్ళడానికి లేదు. అండ్ ట్రయల్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నడుస్తున్నారు జనాలు సేమ్ అదే రూట్. ఈ లేక్ ఎండ్ అయ్యే వరకు లైక్ ఇట్ గోస్ ఆన్ లైక్ యునో టు ద వెరీ pretty much long extent. It just goes on. సో నేను ఇక్కడ కూర్చునేసాను. ఇంకా చెమట్లు ఆరిపోతున్నాయి, అసలు గాలే లేదు. అక్కడ అవి ఊగుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడికైతే ఒక చుక్క గాలి రావడం లేదు. నాకు అయితే వేడికి చుక్కలు కనిపిస్తున్నాయి. నాకు భయంకరంగా వేడిగా ఉంది యాక్చువల్లీ. అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, టు ద వెరీ లాస్ట్ ఎక్కడి వరకు ఉంటుంది అనేసి చూసి వెళ్దాం అనుకుంటున్నా. కానీ సన్సెట్ అయ్యే లోపల ఐ వాంట్ టు స్టార్ట్ అప్ ఫ్రమ్ హియర్ యాక్చువల్లీ. ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ అంటిల్ ద సన్సెట్. మొత్తం ఇటు చూడండి, దట్ ఈస్ ఆల్ ప్రైవేట్ హౌసెస్. క్రేజీగా ఉన్నాయి హౌసెస్ అయితే ఇటు సైడ్. క్రేజీగా ఉన్నాయి అసలు హౌసెస్. లైక్ దే లుక్ రియలీ గుడ్, లైక్ రియలీ గుడ్. అంటే ఇటు వచ్చే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా హౌసెస్ అయితే ఎంత బాగున్నాయంటే అసలు నేను మొత్తం టెక్సాస్లో
ఐ డెంట్ ఫీల్ లైక్ ఓకే దిస్ హౌసెస్ ఆర్ లుకింగ్ సో గుడ్ అనేసి నాకు ఆ ఫీలింగ్ రాలే. ఫస్ట్ టైం ఇటు సైడ్ వచ్చినప్పుడు ఐ ఫీల్ లైక్ వావ్ ఇంత బాగున్నాయి ఏంటి హౌసెస్ అని అనిపించింది నాకు. యా సో దట్స్ ద బ్రిడ్జ్. ఇందాక అక్కడ ఉన్నాము అండ్ వీ వెంట్ స్ట్రైట్ డౌన్ దేర్ అండ్ వీ సా ద టెడ్డీ బేర్స్ అండ్ వీ కేమ్ స్ట్రైట్ బ్యాక్ ఫ్రమ్ దేర్ అండ్ వీ వాక్ టు దిస్ ట్రైల్. యాక్చువల్లీ అంటే ట్రైల్ అంటే ఇట్స్ మోర్ లైక్ ద రోడ్డు పక్కన పాత ఉంటుందిగా అది. దట్స్ ఇట్. సో కొద్దిసేపు కూర్చొని చిల్ అయ్యి నా గొంతు పోతుంది ఎందుకో, కొద్దిసేపు కూర్చొని చిల్ అయ్యి దెన్ ప్రాబ్లీ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. బల్లి చూడలేదు, ఈగలు ఎక్కువ చూడలేదు. ఇక్కడ నేను బల్లులు, ఈగలు, ఇంకేంటి ఏవో చూస్తున్నా. అంటే ఇట్స్ బీన్ ఎన్ ఇయర్, 1.5 years ఆల్మోస్ట్ నేను అవి చూసి దగ్గరగా. సో చాలా ఎగ్జైటింగ్ ఉంది అవి చూసినవి. ఈగలు కనిపిస్తున్నాయి, వావ్ బల్లెలు కనిపిస్తున్నాయి అని మళ్ళీ మైండ్లో రీప్లై చేసుకుంటే ఇంత స్టూపిడ్, ఎంత డమ్గా అనిపిస్తుంది అని అనిపిస్తుంది నాకు. సో స్టూపిడ్ అండ్ డమ్ అని అనిపిస్తుంది. యా అదనమాట. థ్యాంక్ గాడ్ నేను ప్రాపర్ జీన్స్ వేసుకుని రాలేదు. ఎందుకంటే ఇక్కడ అసలు ఒక్క ఇండియన్ కూడా లేరు. నాట్ ఎ సింగిల్ ఇండియన్ ఈస్ దేర్. ఇఫ్ ఎనీబడి వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద లిటిల్ బిట్ ఆఫ్ అమెరికన్ సైడ్ ఆఫ్ డాలస్, please visit this park actually, and most of them come in like very comfort clothing, like because andar ikkada walking, pets walking ki or like to jog alo vastunnaru, cycling ki kids tho. But it's nice here, it's calm and nice, very calm actually. Okay, all right then, thank you for watching guys, keep watching, bye bye.